గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇంకా నోటిఫికేషన్ రాలేదు. అయినప్పటికీ పోలీస్ శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు కూడా కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అలాగే సైబర్ క్రైమ్ కావచ్చు, రోడ్ సేఫ్టీ నియమాలు కావచ్చు, అలాగే సిటీల నుంచి పల్లెలకు పాకుతున్న మత్తు పదార్థాలు అంటే గాంజా గురించి కావచ్చు, వీటన్నిటి గురించి పోలీసులు కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో ప్రజలకు చైతన్యం కలిగించి ఎక్కడైనా ఇలాంటి సమస్యలు వస్తే వెంటనే త్వరితగతిన పోలీస్ స్టేషన్లో చెప్పాలంటూ కూడా ఎస్హెచ్ఓలంతా కూడా గ్రామాల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. యువత కూడా అంటే గ్రామ పెద్దలు కూడా యువత అన్ని పార్టీలు వాళ్ళు కలిసి పెద్ద ఎత్తున ఈ సభలకు హాజరవుతున్నారు. మొత్తంగా కూడా పోలీస్ శాఖకు సహకరిస్తామని చెప్తున్నారు. సో ప్రస్తుతం మన దగ్గర ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల హెడ్ క్వార్టర్ సిఐ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా మనం సిఐ గారితో మాట్లాడదాం. సో సార్ చెప్పండి, ఇప్పటికే అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కూడా పోలీస్ శాఖ కూడా పూర్తిగా అప్రమత్తమయ్యి గ్రామాల్లో అన్ని పార్టీల నాయకులతో అలాగే యూత్తో కూడా మీటింగ్లు జరుపుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు సార్ ప్రత్యేకంగా ఎన్నికల గురించి? మా సిపి గారు ప్లస్ మా ఏసీపీ గారు ప్రతి గ్రామంలో ఆల్ పొలిటికల్ పార్టీస్తోని మీటింగ్ అరేంజ్ చేసి రాబో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళకు ముందస్తుగా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టండి అని చెప్పగా దానిలో ఉద్దేశంగానే ఒక 3 days నుంచి కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తున్నాం. అలాగే గ్యాదర్ అయిన పబ్లిక్ సైబర్ బాధితులకు గురి కాకుండా సైబర్ అవేర్నెస్ గురించి చెప్పడం జరుగుతుంది. రోడ్డు యాక్సిడెంట్స్లో కూడా చాలా మరణాలు జరుగుతున్నాయి కాబట్టి రోడ్ యాక్సిడెంట్స్ కూడా ప్రివెన్షన్ కోసం బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, హెల్మెట్ వేసుకోమని, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోమని, ఇన్సూరెన్స్ చేసుకోమని ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కోసమే, వాళ్ళ సేఫ్టీ మా ముఖ్యం కాబట్టి వాళ్ళను ఈ బాధిత సైబర్ నేరాలు కావచ్చు, రోడ్ సేఫ్టీ, రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఈ గాంజాయి గురించి కూడా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళపై కఠిన చర్య తీసుకుంటాం, తప్పకుండా వాళ్ళపై చర్య తీసుకుంటాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రజలకు రక్షణ కొరకే మేము పోలీసు వాళ్ళు ఉన్నాం. ప్రజలకు రక్షణ కొరకు ఉన్నాం కాబట్టి ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఎల్లవేళలా 24 గంటలు పోలీసులు అందుబాటులో ఉంటారు. ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి, మేము వాళ్ళపై చర్య తీసుకుంటాం. మీ బాధ్యతగా మీరు కూడా ఎలక్షన్స్లో ఎటువంటి చిన్న సమస్యలు రాకుండా ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా సహకరించి ఎలక్షన్స్ సజావుగా జరగడానికి సహకరించాలని కోరుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంటే సార్ ప్రధానంగా ఇక్కడ గ్రామాలు తీసుకుంటుంటే ఇటు పల్లెల నుంచి కూడా మత్తు పదార్థాలు అంటే గాంజా అనేది సిటీస్ నుంచి కూడా పల్లెలకు ఎక్కువగా పాకింది. పల్లెల్లో ఉండే యువత కూడా అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు గ్రామ సభల్లో కూడా చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే చిన్నపిల్లల యువత ఇప్పటి నుంచి కూడా మత్తు పదార్థాలకి బానిసై కూడా వాళ్ళ నిండు జీవితాలు కూడా కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎలా అంటే రోడ్డు ప్రమాదాలు కావచ్చు, లేకుంటే గాంజా సేవించి వాళ్ళు ఎక్కువగా ఉన్న వల్ల ఓవర్డోస్ అవడం చనిపోవడం కావచ్చు. ఈ గాంజా మీద అంటే రఘునాథపాలెం మండలం అంటే దాదాపు ఎక్కువ 40-42 గ్రామ పంచాయతీలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రామ పంచాయతీలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు గంజాయి మీద? గాంజాయి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళపై పక్కా చర్య తీసుకుంటాం. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, గాంజాయి సేవించే వాళ్ళైనా అమ్మే వాళ్ళైనా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళపై చర్య తీసుకుంటాం. ఇటువంటి జరగకుండా ఉండడానికి ముందస్తుగా మా బాధ్యతగా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. మీ దృష్టికి ఎవరైనా ఉంటే వచ్చేసి పర్సనల్గా కలిసి చెప్పొచ్చు. ఎప్పుడు కూడా మీరు వచ్చి మాకు చెప్తే మేము పక్క వాళ్ళపై చర్య తీసుకుంటామని చెప్తున్నాం. ప్రతిరోజు కూడా ప్రతి విలేజ్లో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడ ఏ ఇష్యూస్ ఉన్నా మా దృష్టికి తీసుకురండి, వాళ్ళపై కఠిన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం. చివరి ప్రశ్న సార్, అంటే ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో ఉంది. ప్రత్యేకంగా స్థానిక సంస్థలు ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్ అంటే గ్రామాల్లో ఒక రకమైన ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుంది. యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్గా ఈసారి ఎటువంటి ప్లాన్స్ చేసుకుంటున్నారు? ఎటువంటి గొడవలు కాకుండా ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలని మీరు యోచిస్తున్నారు సార్ పోలీస్ యంత్రాంగం పూర్తిగా? ఈ ఎలక్షన్స్ మేము ప్రతి పార్టీని కూడా ఒకటే మేము విన్నవించుకున్నాం. ఎలక్షన్స్ వస్తాయి వెళ్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు మా బాధ్యతగా సజావుగా జరగడానికి సహకరించమని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమం చేసినాం. మేము కూడా ముందస్తు కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాం. ఈ విలేజ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాం. ఇంకేదైనా జరిగేటట్టుంటే పక్క వాళ్ళపై యాక్షన్ తీసుకుంటాం. మేము ముందస్తుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎటువంటి ఇష్యూస్ జరగకుండా ముందస్తుగా మేము అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ కూడా పెట్టుకుంటాం. విలేజ్లలో ఏం జరుగుతుంది,
కాబట్టి మా దృష్టికి ఏదైనా వస్తే పక్క వాళ్ళపై చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. చూశారు కదా, పూర్తిగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామ సభల్లో అవగాహన సదస్సుల పేరిట పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ ప్రజలకు ఇప్పుడే పోలీసు వారు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సైబర్ నేరాలు కావచ్చు, రోడ్డు సేఫ్టీ నియమాలు కావచ్చు, అలాగే మత్తు పదార్థాల అమ్మకాలు, మత్తు పదార్థాలు సేవించడం ద్వారా జరిగే నష్టాలు కావచ్చు, ఇలా క్లియర్గా గ్రామ సభల్లో గ్రామస్తులకి అవగాహన సదస్సు గురించి, అంటే యువత కావచ్చు, వారి పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించి వాటి నుంచి వాటి బారిన పడకుండా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు క్లియర్ కట్గా చెప్తా కనబడుతుంది. సైబర్ నేర, ముఖ్యంగా సైబర్ నేర గురించి చూసుకుంటే, సైబర్ నేరగాళ్ళు మీ సెల్కి బ్యాంక్ నుంచి ఓటీపీ వచ్చింది, ఓటీపీ నెంబర్ చెప్పండి అని ఎటువంటి ఎవరైనా ఫేక్ కాల్స్ వస్తే కనుక వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వమని చెప్పేసి కూడా పోలీస్ శాఖ వారు గ్రామ సభల్లో క్లియర్ కట్గా ప్రజలను ఉద్దేశించి అవగాహన సదస్సు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఎలక్షన్లు సమీపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి గొడవలు జరగకుండా, స్థానిక సంస్థల ఎన్నికలంటేనే ఎక్కువ గ్రామ సభల్లో, అంటే గ్రామాల్లో ఎక్కువ కేసులు అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి పీడీ యాక్ట్లు కూడా నమోదు చేయాల్సి వస్తుంది. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రామాల్లో ఇప్పటికే అవేర్నెస్ ప్రోగ్రాంలు కల్పించడానికి ఒక శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి అని చెప్పేసి కూడా పోలీసులు గ్రామ సభలు పెట్టి పలు పార్టీల వారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ జారీ చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంటోంది. ఇది ఇక్కడ పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.